మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, ఈ 2026 జనవరి సంవత్సరంలో ఈ మొదటి సంవత్సరం జనవరి కాబట్టి ఈ మాసంలో ముఖ్యంగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారండి? మంచి ప్రశ్న వేసావమ్మా. కాస్త ఈ విషయం గురించి మాట్లాడుకోబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దాం. బీజాపూరగదేక్షుకార్ముకరుజా చక్రాబ్జ పాశోత్పల వ్రీహ్యగ్రస్వవిశాన రత్నకరశాన్ ప్రోధ్యత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయ సపత్మకరయ శ్లిష్టోజ్వల భూషయాత్ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టాబ్దదః. ఓం వాగర్ధావివ సంవృద్ధో వాగర్ధ ప్రతిపత్తయే జగదపితరం వందే పార్వతీ పరమేశ్వరో. శ్రీ మాతా పార్వతీదేవి పితాదేవో మహేశ్వరాయ నమో నమ. అస్మత్ పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదార విందాభ్యో నమో నమ. అమ్మ, ఈ ప్రధానంగా ఈ యొక్క 2026 సంవత్సరం మనకి ప్రధానంగా జనవరి మాసం తీసుకుంటే, ఈ యొక్క మాసానికి విషయం మేషరాశి వారి గురించి చెప్పుకోబోయే ముందు ప్రధానంగా తీసుకుంటే ఏ నక్షత్రం వారు మేషరాశి వారికి సంబంధించిన వారి విషయం గురించి తెలుసుకుందాం అమ్మ. ప్రధానంగా అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు మేషరాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా. ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క మాసం జనవరి మాసం మేషరాశి వారికి చాలా విశేషంగా బాగుంది, ఆశాజనకంగా ఉంది. తలచినటువంటి ప్రతి పని కూడా అనుకూలమైనటువంటి గ్రహ దృష్టి, గ్రహ యోగ్యత, గ్రహ వీక్షణ అంతా కూడా చాలా అద్భుతంగా ఉందమ్మా. అయితే ప్రధానంగా గురువు అనుకోండి, అదేవిధంగా గురు సంచారం అనుకోండి, అదేవిధంగా శనేశ్వరుడు ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా గురు అనుగ్రహం ప్రధానంగా ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి ఈ యొక్క జనవరి మాసం చాలా అద్భుతంగా ఉంది తల్లి. గురుగారు, ముఖ్యంగా మేషరాశిలో ఉన్న విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసం? మేషరాశి వారి విద్యార్థులకి ప్రధానంగా తీసుకుంటే మేషానికి సంబంధించి పంచమంలో అంటే దాన్ని ఏమంటారు, గురువు కూడా చాలా అద్భుతంగా చాలా విశేషమైనటువంటి స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి చాలా విశేషమైనటువంటి ఫలితాలు, అంటే స్వల్ప మాత్రం చదివి, అంటే కష్టపడి చదివితే ఖచ్చితంగా ఉత్తమమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఉందమ్మా. గురుగారు, ముఖ్యంగా చాలా మంది వివాహ ప్రయత్నాలు చేస్తుంటారు. సో వివాహ యోగం ఉందంటారా ఈ మేషరాశి వారికి? ఖచ్చితంగా ఇన్నాళ్ళ నుంచో, ఎన్ని సంవత్సరాల నుంచో, ఎన్ని మాసాల నుంచో ఈ వివాహ విషయంలోని ప్రయత్నం చేసిన వారికి ఈ యొక్క మేషరాశి వారికి ఈ యొక్క మాసం ఖచ్చితంగా ఆశాజనకంగా ఉండడం కాదు, వివాహం అనుకోకుండా వివాహం కూడా అంటే ముడిపడడానికి అవకాశం ఉన్నది. రానున్న కాలంలో వివాహం అయ్యే యోగ్యత కనపడుతున్నది. గురుగారు, ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఉద్యోగం పట్ల ఎలా ఉంటుందంటారు? ఒకవేళ మారాలనుకుంటే, ఆల్రెడీ వీళ్ళకి ఏలినాటి శని నడుస్తుందన్నారు కాబట్టి ఉద్యోగం మారాలనుకుంటే మారొచ్చు అంటారా, లేకపోతే ఉన్న ఉద్యోగాన్ని కంటిన్యూ చేయమంటారు? కాస్త ఉద్యోగస్తులకు మాత్రం, ఈ యొక్క మేషరాశి వారి ఉద్యోగస్తులకు మాత్రం కాస్త అంటే అధికారులతో కాస్త ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. అధికారులతో మాట పడే యోగ్యత అయితే ఉన్నది. అదేవిధంగా వీరికి స్థానచలనం అయిన యోగ్యత అయితే ఉందమ్మా. ఈ యొక్క రాశిలో మేషరాశి వారికి సంబంధించిన వారికి ఈ యొక్క స్థానచలనం యోగ్యత అయితే కనపడుతున్నది. కాబట్టి కాస్త అధికారులతో కాస్త మాట పడకుండా, కాస్త చాణక్యుడి నీతి చెప్పిన విధానంగా కాస్త దాన్ని ఏమిటంటారు, బుద్ధితో ఆలోచనతో వెళ్తూ ఆ అధికారులను మెప్పించుకుంటూ కాస్త ఈ యొక్క ఏలినాటి శని యొక్క కాలంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉంటుంది. గురుగారు, ముఖ్యంగా వివాహం జరిగి ఎవరికైతే సంతానం లేదని బాధపడుతుంటారో వారికి సంతాన యోగం ఉందంటారా? ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క మేషరాశి వారి ఎవరి సంతానం నిమిత్తార్థం ఎవరు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా గురువు యొక్క అద్భుతమైనటువంటి స్థితి సంచారం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు, వాళ్ళు అనుకున్నటువంటి దేని గురించి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, సంతాన నిమిత్తార్థం ప్లాన్ చేస్తున్న వాళ్ళకి ఈ యొక్క జనవరి, ఫిబ్రవరి మాసంలో అద్భుతమైనటువంటి వార్తలు వినడానికి అవకాశం ఉంది. గురుగారు, ముఖ్యంగా ఎవరైతే ఈ రాజకీయ రంగంలో ఉంటారో వారికి ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం కాస్త కొంచెం ఇబ్బంది కలిగే సూచనలు కనపడుతున్నాయమ్మా. ఎందుకు అంటే మాట తీరు కాస్త సమాజంలో మీడియా పరంగా, ఎందుకంటే కుజుడు యొక్క
సంచారం అంత అనుకూలంగా లేదు, వాక్కారకులైనటువంటి కుజుడు యొక్క సంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి కాస్త వాక్ కాస్త నియంత్రించుకుని ఉండడం వల్ల వారి యొక్క రాజకీయ జీవనం బాగుంటుందని చెప్పొచ్చమ్మా. గురుగారు, ముఖ్యంగా ఈ జనవరి మాసంలో వీళ్ళకి మేషరాశి వారు ఓన్ బిజినెస్ చేద్దాం అనుకుంటారు కదా, సో వాళ్ళకి ఓకే అనుకుంటారా? ఈ మాసం అంతా చేయొచ్చు అంటారా? మెయిన్ ప్రధానంగా ఈ వ్యాపార నిమిత్తార్థం ఎవరు ప్లానింగ్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ అనుకూలంగా ఉండే యోగ్యత కనపడుతున్నదమ్మా. ఎందుకు అంటే ప్రధానంగా శుక్రుడి యొక్క సంచారం కూడా అద్భుతంగా ఉంది కాబట్టి ఆ యొక్క సంచార అనుకూలంగా ఉండడం వల్ల, శుభగ్రహ వీక్షణ ఉండడం వల్ల ఈ మేషరాశి వారికి ఎవరికి బిజినెస్ పరంగా ప్లానింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలమవడానికి అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే గురుగారు, ఈ కళాకారులకి, సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటారు ఈ మాసం అంతా? ప్రధానంగా చూసుకుంటే కళాకారులకి ప్రధానంగా బాగానే ఉందమ్మా. ఎందుకంటే రాహు సంచారం కూడా అద్భుతంగానే ఉన్నది కాబట్టి ఏకాదశంలో రాహు ఉన్నాడు. ఈ యొక్క సంచారం వల్ల కూడా రాహు శనేశ్చ రాహు కుజశ్చ కేతు అన్నట్లుగా రాహు యొక్క సంచారం కుంభరాశిలో ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల చాలా వీరికి గుర్తింపు, అంటే ఈ కళాకారులు ఎవరున్నారో వారందరూ కూడా గుర్తింపు కలిగి వాళ్ళకి ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో కూడా వారికి చాలా అద్భుతమైనటువంటి యోగ్యత కనపడుతున్నది. వారికి అద్భుతమైనటువంటి ఆపర్చునిటీస్ రావడానికి కూడా అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా గురుగారు, ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు వీళ్ళకి? ఆర్థిక పరంగా బాగానే ఉంటుందమ్మా. ఎందుకు అంటే బుధ సంచారం బాగుంది, అదేవిధంగా గురు సంచారం కూడా బాగుంది. ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల కాస్త ఉడుదుడుకులు, కాస్త ఆ సమయంలో కాస్త ఉడుదుడుకు పడడానికి అవకాశం ఉంది కాబట్టి వాటిని ముందుగా ప్లాన్ చేసుకుని వెళ్ళడం ద్వారా వీళ్ళు ఈ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుండి అధిగమించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా గురుగారు, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంట? ఆరోగ్యపరంగా మాత్రం ఈ మేషరాశి వారికి అంత అనుకూలంగా లేదమ్మా. ప్రధానంగా తీసుకుంటే ఉదర సంబంధమైనటువంటిది, అదేవిధంగా వాతపిత్త కఫ రోగాలు ఎక్కువ అవడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఈ విషయంలో కాస్త వైద్య సలహాలని సంప్రదించడం ద్వారా ఈ మేషరాశి వారు ఆరోగ్య నిమిత్తార్థం గురుగారు, మొత్తం మీద ఈ మాసం అంతా మేషరాశి వారికి అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ప్రధానంగా తీసుకుంటే ఈ మేషరాశి వారు ప్రధానంగా నవధాన్యాలని ధునిలో వేస్తూ ఉండడం, అదేవిధంగా నవగ్రహాలకి సంబంధించి నవగ్రహ దేవాలయంలో వెళ్ళి దీపారాధన చేస్తూ ఉండడం, ప్రధానంగా కాలభైరవాష్టకం. ఎందుకంటే ఈ యొక్క శని సంబంధమైనటువంటి దోషం, శనేశ్వరుడు, ఎందుకంటే ఏలినాటి శని వీరికి ప్రథమంలో ఇప్పుడిప్పుడే వచ్చింది కాబట్టి ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల కాలభైరవాష్టకం పారాయణ చేయడం, అదేవిధంగా కాలభైరవుడికి గారెల దండ మెడలో వేసి కాలభైరవాష్టకం 9 శనివారం నాడు గారెల దండ మెడలో వేసి కాస్త కాలభైరవాష్టకాన్ని 9 సార్లు పారాయణ చేయడం ద్వారా ఈ యొక్క శని సంబంధమైనటువంటి దోషాల నుండి, అదేవిధంగా నవగ్రహ సంబంధమైనటువంటి దోషాల నుండి నివృత్తి జరగడానికి అవకాశం ఉంటుందమ్మా. అదేవిధంగా వీళ్ళు ప్రధానంగా దర్శించుకోవాల్సినటువంటి దేవత ఏమిటయ్యా అంటే శివాలయం. శివాలయం ఆరాధన చేయడం, శివలింగాన్ని దర్శనం, అంటే ప్రదోష కాలంలో సాయంకాలం పూట శివ ఆలయానికి వెళ్ళి అక్కడ దాన్ని ఏమంటారు ప్రదక్షిణం చేసుకోవడం ద్వారా, అదేవిధంగా శివుడికి కాస్త విశేషంగా దీపారాధన చేయడం ద్వారా ఈ యొక్క నవగ్రహాల నుండి ఈ యొక్క దోషాల నుండి నివృత్తి జరిగి వాళ్ళకి శుభ ఫలితాలు పొందడానికి అవకాశం అయితే ఉంది తల్లి. శుభమస్తు తల్లి.